మకర రాశి. ఈ సంవత్సరంలో ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. భూమి కొనుగోలు చేస్తారు. బదిలీలకు అనుకూలం. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. వారి సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. సంతాన ప్రాప్తికి అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొద్దిపాటి పెట్టుబడులతో వ్యాపారం ప్రారంభించి లాభాలను గడిస్తారు. కొత్త కోర్సులు చదివి ఉద్యోగంలో రాణిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆహార నియమాలు పాటిస్తారు. రుణాలు తీర్చగలుగుతారు. కష్టపడి పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. వృషభ మిథున రాశుల్లో గురు సంచారం కారణంగా ఈ ఏడాది ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, విద్యా సంస్థలు, సినిమాలు, ప్రకటనలు, టెలివిజన్, క్రీడలు, సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గురువు వక్రగమనంలో ఉన్న సమయంలో విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. లక్ష్య సాధనలో పెద్దల సహకారం లోపిస్తుంది. ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీ జన్మరాశి నుంచి 3 స్థానాల్లో శని సంచారం ఫలితంగా బదిలీలు, సీట్ల మార్పిడి ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రయత్నిస్తారు. తోబుట్టువులు, సన్నిహితులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్రోల్ బంకుల వ్యాపారులకు అనుకూలం. శని వక్రగమనంలో ఉన్న జూలై, నవంబర్ మధ్య సమయంలో కుటుంబ విషయాల్లో చికాకులు అధికమవుతాయి. సంతానం విషయాలు ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు చదువుల పట్ల అశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు సమయాన్ని వెచ్చిస్తారు. ఆస్తి సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో కార్యాలలో బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ ఏడాది 3, 9 స్థానాల్లో రాహుకేతువుల సంచార కారణంగా రవాణా రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. పాత పరిచయాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. డ్రైవింగ్లో నిదానం పాటించాలి. బంధుమిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మాట పడాల్సి రావచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురు కావడం చికాకు కలిగిస్తుంది. ఈ సంవత్సరం మకర రాశివారు హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయటం మంచిది.